కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. హైదరాబాద్ లో అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు. రేపు ఢిల్లీ వెళ్తున్న బొత్సతో సమావేశమయ్యారు. కిరణ్ పై ఢిల్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. మరోవైపు కిరణ్ పై అసంతృప్తిగా ఉన్న మంత్రులు కూడా సీఎం కు వ్యతిరేకంగా నివేదికలను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. ఇటు సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ లోని తాజా పరిణామాలను మా బ్యూరో చీఫ్ జకీర్ అందిస్తారు. జకీర్, రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? అలాగే ఒకవైపు విభేదాలు లేవంటూనే విభేదాలు తెరపైకి వస్తున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వ సమస్య వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కొనసాగుతోంది. ఈ బహునాయకత్వం అనే సమస్య ఇది మరింత ముదిరి పాకన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ముఖ్యమంత్రి రోషయ్య ప్లేస్ లో కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మిగతా అందరినీ కూడా కలుపుకొని పోతారని, అంటే సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవడం, తన సమకాలికులైన నేతలతో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పార్టీని నడిపిస్తారని, పార్టీ అడ్మినిస్ట్రేషన్ గా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ కిరణ్ కుమార్ రెడ్డి సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని పార్టీ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ రకమైన బాధ్యత ఆయనకు అప్పగించింది. అయితే అక్కడ ఆయన వ్యవహార శైలి కారణంగా ఫెయిల్యూర్స్ పెరిగిపోతున్నాయి, వైఫల్యాలు పెరిగిపోతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గుర్తిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా బొత్స నియమించిన తర్వాత బొత్స నియామకం పట్ల సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సంతృప్తిగా లేరు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం గా అపాయింట్ చేయడంలో బొత్స లాంటి వాళ్ళు కూడా సాటిస్ఫై లేదు. బికాస్ ఆ టైంలో అప్పటికే రోషయ్యను సీఎం గా చేసినప్పుడు సరే వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్తుగా కానీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఒక సీనియర్ నేతను సెలెక్ట్ చేశారని పార్టీ నేతలు, సీనియర్లు, మంత్రులందరూ కూడా భావించారు, అడ్జస్ట్ అవుతారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి కూడా మంత్రి కాకుండా ఏకాఏకిన సి బ్లాక్ వచ్చే వరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి మిగతా నేతలు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో 4-5 సార్లు ఇప్పటికే మంత్రులుగా పనిచేస్తూ వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఈగో ప్రాబ్లం మొదలైంది. సో దాంతో ఈ సమస్య అంతా కొనసాగుతుందిగా కనిపిస్తుంది. అయితే బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తన టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అని ఆయన పదే చెప్పుకోవడానికి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి అని తనే స్వయంగా చెప్పడంతో సీఎం కూడా ఎప్పటికప్పుడు బొత్సకు చెక్ పెడితే బెటర్ అని ఆయన కూడా స్కెచ్ వేస్తున్నట్టుగా తాజా పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్ల వ్యవహారాలు ఖచ్చితంగా బొత్సకు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళ పేర్లను అందులో నమోదు చేయాలని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో పెట్టాలంటూ ఏసీబీకి సంబంధించిన సిట్ అధికారులు ఒత్తిడి తీసుకురావడం, అక్కడ గణేష్ అనే ఒక సిఐ ఇప్పుడు పూర్తిగా అండర్గ్రౌండ్ వెళ్ళిపోవడం, ఈ పరిణామాల నేపథ్యంలో తన పైన ఒక కాన్స్పిరసీ జరుగుతుంది, ఒక కుట్ర జరుగుతుంది. తన రాజకీయంగా పత్రం చేయడానికి, రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఒక కుట్ర జరుగుతుందంటూ బొత్స సత్యనారాయణ చాలా సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఒక లేఖను కూడా కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. బట్ ఆ తర్వాత తాను ఖండిస్తున్నారు, ఆ లేఖను తాను రాయలేదని బొత్స చెప్తున్నారు. ఈ పరిణామ నేపథ్యంలో సడన్ గా పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఆయన ఢిల్లీలో ఈ ఉదయం సోనియా గాంధీతో కూడా సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన సోనియా గాంధీతో చర్చించినట్టుగా చెప్తున్నారు. ఆయన డిఎస్ అంటే ఆయన అక్కడ సోనియా గాంధీకి ఏం చెప్పారని మనకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ కు బొత్సకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని తాను భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ విభేదాలు ఉంటే పార్టీ అధిష్టానం, ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాబ్ నబీ ఆజాద్ పార్టీ పరిష్కరిస్తారని కూడా డిఎస్ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ గురించి కూడా డి శ్రీనివాస్ మీడియాతో చెప్పారు. బహుశా సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో మొన్న ఉప ఎన్నికల్లో కూడా బయటపడింది. కాబట్టి ఆ విషయాన్ని బహుశా సోనియా గాంధీ కూడా ఆయన చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ సీఎల్పీలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. ఢిల్లీకి ఒక పర్యటన, ఢిల్లీకి వెళ్ళాలని ఒక డిసిషన్ తీసుకున్నారు. ఎంతమంది వెళ్తారు, ఎప్పుడు వెళ్తారో దానికి సంబంధించి మాత్రం బహుశా ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.